హలో బిజీ మైండ్స్, మీ బిజీ పని నుంచి చిన్న బ్రేక్ తీసుకోండి. ఎందుకు మనం ఏదైనా పనిని రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తాం? ఒక్కటి నెగిటివ్గా జరిగితే ఎందుకు అన్నీ నెగిటివ్గా అనిపిస్తుంది? ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఎందుకు దాని గురించి ఓవర్ థింక్ చేస్తాం? ఇదంతా కాదు, ఒక్కొక్కసారి వి ఫీల్ లైక్ ఐఎమ్ జస్ట్ స్ట్రక్ కదా. సో సైకాలజీ అంటే బుక్స్లో చదివే కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, మన డైలీ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న థాట్స్, బిహేవియర్ అండ్ ఎమోషన్స్, వీటన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది అండ్ ఒక మీనింగ్ కూడా ఉంటుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ సైకాలజీ టాక్స్ విత్ అన్విత. ఈ ఛానల్లో నేను సైకాలజీ టాపిక్స్ అన్నిటిని సింపుల్గా, ఫన్నీగా అండ్ రిలేటబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Here comes an interesting fact. Psychology is for everyone and psychology is everywhere. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, వీడియో చివరిలో మాట్లాడుకుందాం. మన ఛానల్లో మనం ఇమోషనల్ హ్యాక్స్, హౌ టు హ్యాండిల్ యాంగ్జైటీ, హౌ టు రియాక్ట్ ఫర్ డిప్రెషన్ అండ్ ఇంకా ఎన్నో ఎడ్యుకేషనల్ టిప్స్, బెటర్ రిలేషన్షిప్ టెక్నిక్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వెళ్దాం. ఇందాక వీడియో చివరిలో ఒకటి చెప్తానన్నాను, గుర్తుందా? ఇప్పుడు చెప్తాను చూడండి. మన లైఫ్లో ఏదన్నా ఒక విషయం తెలిస్తే, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో యూజ్ అవుతుంది. కానీ సైకాలజీ మాత్రం మన లైఫ్ అంతా కావాలి. యు నో వాట్, నీ ఏజ్ 15 years అయినా అవ్వని, 50 years అయినా అవ్వని, ఏజ్తో సంబంధం లేదు. సైకాలజీ అనేది మన ఏజ్తో పాటు మారుతూ ఉంటుంది. సైకాలజీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే అన్న సైకాలజీ అందరికీ అని. అండ్ సైకాలజీ ఓన్లీ మెంటల్ ఇల్నెస్ అండ్ సైకియాట్రిక్ హాస్పిటల్స్లో మాత్రమే అనుకుంటున్నారా? కాదు, సైకాలజీ స్కూల్స్లో కావాలి, ఇంట్లో కావాలి, పేరెంటింగ్ స్టైల్లో కావాలి అండ్ ఇండస్ట్రీస్లో కావాలి, ఈవెన్ స్పోర్ట్స్ గ్రౌండ్స్లో కూడా కావాలి. సైకాలజీ ఇస్ ఎవ్రీవేర్. ఇలాంటి సైకాలజీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టెక్నిక్స్ మనం ఈ ఛానల్లో మాట్లాడుకుంటూ ఉందాం. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై జర్నీ టుడే. I hope you all join with me too. So, if you like my video, like, share and subscribe to my channel Psychology Talks with Anvita. See you in the next episode. Bye bye.